వేలయ్యా వేలు యాడబెట్టినా అమ్మాయి గారి పెళ్లి కుదిరితే రక్తదానం చేస్తానని మొక్కుకున్నాను. అబ్బా యాడబెట్టినా మొక్కండయ్యా మొక్కు. మొక్క ముక్క అమ్మాయి గారి పెళ్లి కుదిరితే రక్తదానం చేస్తానని మొక్కుకున్నాను. రక్తం ఇచ్చి వస్తున్నాను. రావు గారు, మీ రక్తంలో పవర్ ఉందండోయ్. సంతోష్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసేసారు. రావు, పెళ్లి పనులు చాలా వేగంగా చేయాలా. అన్ని పనులు చేయలేవు గానే అందరికి తలా ఓ పని చెప్పు. ఏంది యాడా మనకు మాట రాకూడదు. తేడా వచ్చిందనుకో తోలు తీస్తా. రావు గారు, పెళ్లి కూతురు షాపింగ్, మేకప్, జ్యువెలరీ అంతా నేను చూసుకుంటాను. కల్చరల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్ మొత్తం నాదే. అలాగే మిస్టర్ రామ్, చెప్పండి. పెళ్లి పందిర్ల దగ్గర నుంచి పిండి వంటల వడ్డల వరకు వగైరా వగైరా నువ్వు చూసుక. ఇదిగో రావు, అందరికి అన్ని పనులు అప్పచెప్పి నువ్వేం చేస్తావు? సెంటర్ లో శిలా విగ్రహం లాగా నిటారుగా నిలబడతావా? అయ్యో పంకజం, ఏంటా మాటలు? భోజనాలు అయిన తర్వాత ఆకులు తించే కార్యక్రమం ది గ్రేట్ మిస్టర్ రావు గారిదే. ఎలా ఉంది పంచు? దరిద్రంగా నీ మొహల్లాగా మాటకు మాట చెప్పుకుంటే అసలు నిన్ను చెప్పరా. కొబ్బరిని వేసావా? లేదు. ఏ వెయ్యకపోతే ఆ సీసన్ అలాగే ఇంటికి తీసుకొచ్చేసి ఇంటికి తీసుకెళ్లి మర్దన చేయించుకుంటాను రా. ఏమైందిరా? నా టైం బాగోక ఈ స్వామీజీ ఘటంలో ఉన్న నన్ను ఆ పైరసీ ఎస్ఐ గారు దొంగతనానికి వచ్చాననుకొని తీసుకెళ్లి కూలవర్చారా. ఇప్పుడు ఎక్కడున్నారా? రోడ్డు చివరా. రోడ్డు చివరా? ఇలాంటి టైంలో భలే ప్రత్యక్షం అవుతావురా. సర్లేరా, ఇంతకు ఎలా ఉంది? ముట్టకురా, ఎక్స్రే తీస్తే గానీ ఏ విషయం చెప్పలేనురా. ముద్రని తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్ ఇప్పించరా. బావా, నేను కోలుకునేంత వరకు ఈ కొబ్బరి ఉండే ప్లాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయరా. అలాగే. అమ్మా ఆటో. డేట్ ఫిక్స్ చేస్తారా? పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవాలా? నాకొస్తున్న కోపానికి ఎవడికో పగిలిపోద్ది. మాస్టర్, మీరేం చేస్తారో నాకు తెలియదు. అదిరిపోవాలంతే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. అదేంటి మాస్టర్ అలా కొట్టేశారు? నువ్వే కదా మాస్టారు, మీరేం చేస్తారో తెలీదు అదిరిపోవాలన్నా. నేనన్న ఉద్దేశం వేరు మాస్టర్. మా చెల్లి పెళ్లి కుదిరింది కదా, సంగీత అదిరిపోవాలన్నాను. అవునా? ఎక్కడ మీ చెల్లి? ప్రియా 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 ప్రియా. చెప్పలేదు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. మేనర్స్ లేదా? ఇంత శుభవార్తన్నా కూడా మేనర్స్ గురించి ఆలోచించే మైండ్ ఎక్కడుంటే చెప్పండి. షట్ అప్. చేసుకునేవాడు కూడా ఎంత రియాక్ట్ అవ్వలేదు. వీడేంటి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు? ఇదిగో పెళ్లి కుదిరింది ఆవిడికైతే తమరికెందుకో అంత ఆనందం మాస్టారు. నేను అడుగు పెట్టిన ఇంటిలో ఎంత శుభకార్యం జరుగుతుంటే ఆనందం రాక ఇంకే వస్తుంది రావు. తొక్కేం కాదు. తక్కువ ఎక్కువ నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఎదుటివాడి బాధ నా బాధలాగా, ఎదుటివాడి ఆనందం నా ఆనందంలాగా, ఎదుటివాడి పెళ్ళం నీ పెళ్ళంలాగా. ఇదిగో రావు, శుభమా అంటూ నాలుగు మంచి మాటలు మాట్లాడమంటే ఎప్పుడు చూసినా ఏదో మాటలు మాట్లాడుతున్నా. ప్రతిదానికి ఓ దూరిపోతుంటా. వెళ్ళి పంచుడే. రావు మాస్టర్, సంగీత్ ప్రాక్టీస్ మొదలెడదామా? ఓకే.
సూపే నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వ కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోక ఓ మామ దీని చూడకుంటే మమ్మ తిన్న పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగమూర్తి సుద్ద నాకు బుంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సినిమా మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లక్కీ మాస్టర్ ఆ. నాకు మంచి ఊపున్న సాంగ్ ఇవ్వండి సార్. ఇప్పుడు నీకు కాదు మాయి గారికి. ఆగు! నువ్వు లెక్కల్లో వీక్, ఆర్డర్లో నేను. స్పూను నీ ఏజ్ కి గేజ్ అవసరమా అని. అసలు నీకు డాన్స్ వచ్చా? భ్రష్టుడా! రండి ఏం మాట్లాడుతున్నావురా? అసలు డాన్స్ గురించి నీకేం తెలుసురా? ఆకలేసిన బాబు అమ్మ అని కాలు విరిగిన వాడు చేసేది బ్రేక్, ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ చెయ్యి విరిగిన వాడు అమ్మ అని చేసేది మరొకలా షేక్ డాన్స్. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క డాన్స్ కి ఒక్కొక్క రసశక్తి, ఒక్కొక్క అనుభూతి ఉన్నాయిరా. అనుభూత కొత్తిమీర కట్ట. అసలు నీకు డాన్స్ వచ్చా? అసలు డాన్సు, కొసరు డాన్సు అన్నీ వచ్చు. అసలు డాన్స్ నా బ్లడ్ లోనే ఉంది. వడ్డీ మీద వడ్డీ అమృతం పుల్లబెట్టి అట్నే రామ్, సార్ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయా? ఆల్మోస్ట్ అయిపోయాయి సార్. మ్మ్. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి ఓ మెనూ ప్రిపేర్ చేశాను. మ్మ్. మీరు సెలెక్ట్ చేసి చెప్తే మ్మ్. క్యాటరింగ్ కూడా చెప్పేస్తా. హ్మ్. సార్ ఫొటోస్ వాళ్ళకి, వీడియోస్ వాళ్ళకి, అకామిడేషన్ కి, డెకరేషన్ వాళ్ళకి అందరికి చెప్పేశాను సార్. వెరీ గుడ్. సార్ ఈ పెళ్లి కార్డులో మీరు సెలెక్ట్ చేసి చెప్పి ఎన్ని కార్డులు వేయించాలో కూడా చెప్పేస్తే ఆ ప్రింటింగ్ వాళ్ళు కూడా చెప్పేస్తాం సార్. ఓకే ఓకే. రామ్, ఆ కేకేంటో చూడు. ఏమైందమ్మా? మాయ కాలు జారింది. ఎలా? నా వల్లే. అది కాదు మాయా, ఒకవేళ నేను నీ పక్క నుండి ఉంటే అలా పండించేవాడినా, ఒకవేళ నువ్వు ఇలా పడ్డా నేను అలా లేపేసేవాడిని. లే లే లే. తప్పకుండా నేను ఇక్కడ ఉండగా నువ్వేంటయ్యా? చెట్లు పుట్లు కూడా ఉన్నాయి, నువ్వు తప్పుకో. ఏమిటా తొయ్యడం? ఈ రెండు మరి. నెమ్మదిగా కూర్చో. మాయా ఎలా ఉంది నీకు? అన్నయ్య నువ్వేం అనుకోనంటే నీకొకటి చెప్తా. ఏందమ్మా అది? ఏమిటో ఈ పెళ్లి సెట్ అయినప్పటి నుండి అన్ని బ్యాడ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఊరుకోండి, ఏదో కాల్ జోపడినంత మాత్రం పిలికి దిలికి లింక్ పెడతారా? ఇదనే కాదు, ఆ నెక్స్ట్ డే నుండి వంటలన్నీ మాడిపోతున్నాయి. వంట ఎవరు చేశారు? వంట రాకుండా వంట చేస్తే మాడిపోకుండా ఇంకేమవుద్ది? వంట చేస్తున్నప్పుడు వంట రానట్టు కాదయ్యా, వంట బాగా చేస్తున్నప్పుడు గిన్ని మాడినట్టు. మొన్న చచ్చిన బల్లి మీద పట్టవేంటి? ఊరుకోండి, పొద్దున్న లేస్తే బోళ్లు పోతున్నాయి. బల్లికి ఏం ప్రార్థన చేస్తారంటే ఇంట్లో పెద్ద పోయినట్టు. నాకు కూడా పీడకలు వచ్చిందండి. ఆహా. అమ్మాయి గారు వాళ్ళ ఆయన గారు వెళ్తున్న బస్ కి యాక్సిడెంట్. తమ రాత్రి సినిమా చూసుంటారు, అది కల్లోకి వచ్చుంటది. అవును డాడీ, మొన్న రాత్రి నుంచి నా గజ్జలు కూడా కనిపించట్లేదు. ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. ఇదిగో నిన్న కొన్న షేర్లు కాస్త పడి చచ్చాయి. షేర్లు అన్నాక పడతాయి, లేస్తాయి. దీనికి పెళ్లికి లింక్ పెడతావా?
అయినా ప్రియా మేడంను చేసుకోబోయేవాడు మంచోడు కాకపోతేనో వాడికి ప్రేమ లేకపోతేనో ఆలోచించాలి గాని ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తారా? నాన్న సంతోష్ పంపిన గిఫ్ట్లన్నీ ప్యాకింగ్ లోని పగిలిపోయాయి. తనకి చెప్తే ఫీల్ అవుతాడని చెప్పలేదు. చూసావా చూసావా అన్నయ్య, నేను చెప్తే నమ్మలేదు. ఇప్పటి వరకు ఒక్కరైనా మంచి జరిగిందని చెప్పారా? అబ్బా నువ్వు మెల్లిగా నొక్కవే. సార్ మీరేం పట్టించుకోకండి. ప్రియా మేడం పెళ్లి ఎంత గ్రాండ్ గా చెయ్యాలో అది మాత్రమే ఆలోచించండి. రామ్, పెళ్లి పనులను ఎక్కడికక్కడ ఆపే. పెళ్లి వాళ్ళకి ఈ పెళ్లి జరగదని చెప్పేసి. అలాగే సార్. పెళ్లి ఆగిపోయిందని జనాల మాటలు వింటూ నేను ఇక్కడ ఉండలేను. అందుకే నేను దూరంగా వెళ్ళిపోవడానికి ఒక టికెట్ నాకేసి అక్కడ ప్రశాంతంగా కొద్ది రోజుల పాటు గడిపి రావాలి. పెళ్లి ఆగిపోయిందంట కదా అని జనాలు పొడిచే మాటలు నేను వినలేను. సరేనా? ఇదిగో రా, అయ్యగారు పిలుస్తున్నారయ్యా. చెప్పండి సార్. నేను బాగా ఆలోచించినాను. సార్ వీళ్ళందరి మాటలు విన్నాక నాకు ఒకటే అనిపించింది. ఏంటి సార్? 6 100 6 100 100 150 అయినా ఈ పెళ్లి జరుగుద్ది, జరిగి తీరుతుంది. రాము, ఇంట్లో అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నా నువ్వు ఒక్కడే అలాగే పాజిటివ్ గా మాట్లాడినావు. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఇదిగో పెళ్లి పనుల గురించి నాతో తప్ప నువ్వు ఎవరితో డిస్కస్ చేయబాక, అర్థమైందా? నోటి దూర కాకపోతే నీకెందుకురా? దూల తీరిందా బాగా మరదే. ఇప్పుడు ఎలా బాబా? సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కదా. సెంటిమెంట్ వర్కౌట్ కాకపోతే ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి కదా. బావా నువ్వు సూపర్ సూపర్. కానీ అర్థం కాలేదు బాబా. ముందు ముందు నీకే అర్థమవుతుంది. రేపటి నుంచి నీ డ్యూటీ ఆ సంతోష్ గారిని నీడలా ఫాలో అవడమే. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు వస్తా. నన్ను ఫోటోలు ఎందుకు తీస్తున్నావురా? సెల్ఫీ సెల్ఫీ ఏంట్రా? సెల్ఫీ సెల్ఫీ ఏంటి సెల్ఫీ 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 ఏంట్రా? నన్ను ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? కొల్యానా కురతి ఒరిసే లెస్కి లెస్కి లెస్కియా జులువా. ఏం చేస్తున్నావురా? శ్యామా తుర్రా. అయినా ఈ కలర్ ఏంట్రా? చెప్పు బాబాయ్ ఈ కలర్ వచ్చేయడం ఏంటి? రాయ్ అమ్మా అమ్మా బాబు 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 రేయ్, పేరుకేమో ఎన్నరైనా చెప్పుకుంటావు, వేసింది రూపాయి, ఒక్క డాలర్ కూడా వెళ్ళవరా? ఇది పెద్ద మొగుడు కదా? పెద్ద మొగుడు కదా, ఇది మా ఏరియా. సారీ అండి, పెద్ద మొగుడు అనుకుని వచ్చాను, పొరపాటైపోయింది. అమ్మా ఒరే బాబా, ఇక నేను డిటెక్టివ్ జాబ్ చేయలేనురా. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను రా. ఏమైందిరా? ఏమైందా? వాడికి చుట్టుపక్కల ఉన్న జనాలకి అనుమానం రాకూడదు. అన్నిటికంటే ముందు ఈ పని నేను చేస్తానో లేదో అని నా మీద నాకు అనుమానం రాకూడదురా. ఇంతకీ పనైందా లేదా?
పని అయ్యిందా లేదా? మధు మధు ఇక్కడ. చంద్రునికైనా మచ్చుంటుందేమో కానీ వీడికి మాత్రం మచ్చుకైనా మచ్చలేదు. దొరికాడ్రా. వాడు వేరే ఫోటోలో బాగున్నాడు కదా, నీకు ఈ ఫోటోనే నచ్చిందా? సరిగ్గా చూడరా, వాడి వెనకుంది మీసోరెడ్డి. ఈ మీసోరెడ్డి కూతుర్ని ఆ సంతోష్ గారి సెట్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తా. ఈ మేసూరెడ్డికి సంతోష్ కి లింక్ ఉందని చెప్పి వీళ్ళ కావాలని దెబ్బతీయడానికే ఈ నాటకం ఆడుతున్నారని శ్రీహరిని నమ్మించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తా. అర్థమైంది బావా, మ్యాటర్ మొత్తం అర్థమైంది. అయితే మన తక్షణ కర్తవ్యం త్రిశూల వ్యూహం. ప్రియాకి సంతోష్ మీద ఇంప్రెషన్ పోగొట్టాలి. 2 శ్రీహరికి సంతోష్ మీద అనుమానం కలిగేలా చెయ్యాలి. 3 చివరగా సంతోష్ ని మేసూరెడ్డి అల్లుడుగా ఎత్తుకుపోవాలి. బావా, 3 జరుగుతుందో లేదో తెలియదు కానీ మొదటి 2 మాత్రం గ్యారెంటీ. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ ఏది? అంగిప్పార్. ఎక్కున్నావా? ఇక్కడ కాదు, అక్కడ ఒక్క నిమిషం. నీ పేరు? ఈ డబ్బులు తీసుకో. పవన్ ఎక్కున్నాడు. చెప్పండి. ఏం లేదు, ఇతనే కదా భయ్యా. వీళ్ళ పక్క భయ్యా. ఇక్కడ కాదు, అక్కడ పెట్టుకో. ఓకే, టైం అయిపోతుంది. వెళ్ళండి భయ్యా. పక్క. బావా, అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? ప్రియా పెళ్లికి శ్రీహరి గారు నాకు ఇచ్చారు, అది నా పెళ్లికి వాడుతున్నా. బావా అప్పు. బావా, నువ్వు మామూలుడు కాదు, అంతేనా? సంతోష్ చూడు. సంతోష్, ఒరే సంతోష్, నువ్వా? ఎంత బలమైందిరా నేను చూసి. ఏంట్రా, నీ బెస్ట్ ఫ్రెండ్ ని మర్చిపోయావరా? నన్ను స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ దాకా నేను ఫ్రెండ్ రా. నన్ను మర్చిపోయావేంట్రా? చిన్నప్పుడు చిన్నగా ఉండేవాడివి, ఇంత పెద్ద అయిపోయావేంట్రా నువ్వు? వదులు. ఎవరా నువ్వు? ఒరే నేన్రా, నీ బెస్ట్ ఫ్రెండ్ ని. పేరు పవన్ రా. పవనా? లవ్లీ కదూ? నాకు తెలుసురా, ఎప్పటికైనా నువ్వు లైఫ్ లో లవ్లీతోనే ఫిక్స్ అయిపోతావని. లవ్లీనా? ఎక్స్క్యూజ్ మీ, తను ప్రియా. ప్రియానా? పేరెప్పుడు మార్చావురా? పేరు మార్చడం ఏంటి? తను లవ్లీ కాదు, ప్రియా. ఒరేయ్, చేతు మీద నీ పేరు లేదేంట్రా? పేరా అంటే ఏకంగా మనిషినే మార్చేశావా? ప్రేమకర్త నువ్వేనని, నీలాంటి గొప్ప ప్రేమికుడు లేడని, తన సర్వస్వాన్ని నీకు అప్పగించిన లవ్లీనే మర్చిపోయావారా? ఎలా వదిలేసావురా? ఎలా వదిలేసావు? ఎలా బదలాలనిపించిందిరా నీకు? ఈవిని చూసి ఎలా బదలాలనిపించిందిరా నీకు? ప్రియా, ఇదంతా నాకు తెలీదు. నిజం, నన్ను నమ్ము. నేను మాట్లాడతాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, మీరు ఎవరనుకుని నాతో ఇదంతా మాట్లాడకు. మాట్లాడొద్దని చెప్పానా? లవ్లీనే మార్చేసి నీకు నేనెవరో తెలియదని చెప్పడం పెద్ద విషయం కాదురా. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ప్రియా, అతనేదో కన్ఫ్యూజ్ అయినాకో. ప్రియా, ఇది లవ్లీ ప్లేస్, ఎప్పటికీ నువ్వు లవ్లీవి కాలేవు. ఎవర్రా నువ్వు? పవన్, నీ క్లాస్మేట్ రా. అర్థం చేసుకోరా, యు చీటర్. ప్రియా, లవ్లీ ఎవరు? నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది ప్రియా. వీడెవడో తెలీదు, ఆ లవ్లీ ఎవరో అంతకన్నా తెలీదు. తెలియకుండానే నీ గురించి లవ్లీ గురించి అన్ని చెప్తాడా? అంతలా మాట్లాడతాడా? అది కాదు ప్రియా, నేను చెప్పేది విను కొంచెం. నీ మొహం నాకు ఇంకొకసారి చూపించుకో. ప్రియా, ఓకే సార్. ప్రియా,
ఆగు ప్రియా, ఒక్క నిమిషం ఆగు మేడం, నేను చెప్పేది విను. ప్రియా 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 ఇడియట్, బ్లడీ ఫూల్, నన్ను ఇరిటేట్ చేస్తాడా? బావా, ఆ మిషన్ రెడ్డి గారు గుళ్ళోనే ఉన్నాడు. ఈ సంతోష్ గాడేడి? వచ్చేస్తాడులేరా. సంతోష్ గారు, ప్రియా మేడం ఏం చేశారు? ఆవిడ సీరియస్ వెళ్ళిపోయారు. ఏం లేదు రామ్, ఎవడో వచ్చి నాకు వేరే అమ్మాయితో కనెక్షన్ ఉందని మాట్లాడితే మిస్అండర్స్టాండ్ చేసుకుని కోపం వచ్చి వెళ్ళిపోయింది. పెళ్లికి ముందు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదండి. ఎందుకన్నా మంచిది ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మీ పేరు నచ్చింది చేయించుకోండి. మీకున్న దోషం మొత్తం పోద్ది. గుడ్ ఐడియా. బావా, నీ స్కెచ్ సూపరు. నాయనా, ఈ కండువా వెళ్తున్న ఆ పెద్ద ఆయనది. పాపం పడేసుకున్నాడు. తీసుకెళ్ళి కాస్త ఆయనకి ఇస్తావా? అలాగే పంతులు గారు. ఏమండి, ఈ కండువా మీదనుకుంటాను. నాదే బాబు. రేయ్ అన్నా, అర్జెంటుగా ఒక బ్రోకర్ కావాలరా. బ్రోకరా? షీఈ్ గిరిజా, ఏజ్ 42.